ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వేదిక మీద స్పష్టంగా తన ఆవేదన తెలియజెప్పారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన మాట్లాడినట్టు ఆయన ఏమన్నారు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు రాజకీయాలలో ప్రోత్సహించింది ఆయన. కాబట్టి ఆయన నాకు పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రిగా ఉన్నాను. తర్వాత కూడా నేను అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాటికి కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు బాలినేని గారు. అలాంటి వ్యక్తిని నేను, నాకు రాజకీయ భిక్ష పెట్టింది కేవలం రాజశేఖర రెడ్డి గారి కృతజ్ఞతాభావంతో. నాకు 4 ఏళ్ళు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా నేను మంత్రి పదవిని త్యజించేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన కోసం అడుగుదాడల్లో నడిచాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత రాజకీయంగా తన ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు 4 సంవత్సరాలు మంత్రి పదవిని ఎంజాయ్ చేసి లాస్ట్లో పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవటం సహజంగా జరుగుతుంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రి పదవిని త్యజించేసి కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయనతో అడుగు నడవడంతో పాటు మొత్తం ఎంటర్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకురావడంలో బాలినేని కీలక పాత్ర పోషించాడు. అందుకే 2014 నుంచి 2014లో బాలినేని ఉమ్మడి ప్రకాశం జిల్లాల అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులకు టికెట్ల విషయము అన్నీ కూడా బాలినేనికి అప్పచెప్పేశారు. కానీ 2019 ఎలక్షన్స్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేనికి కొంత చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడాను 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాలినేనికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఏదైతే అక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అవమానాలు స్టార్ట్ అయ్యాయి. మొదటి 1-2 సంవత్సరాల్లో బాలినేని పెత్తనం సాగినప్పటికీ క్రమేపీ బాలినేనికి చెక్ పెడుతూ వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు తెర మీదకు రావటం, బాలినేని కొంత రాజకీయంగా పక్కన పెట్టడం జరుగుతూ వచ్చింది. తర్వాత బాలినేని కొంత ఏదైతే కొన్ని డబ్బులు దొరికాయి, అది హవాలా డబ్బులు, అది బాలినేనికి సంబంధించింది అనేటువంటి వీటన్నిటిలో కూడా కీలక పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సజ్జల. ఈరోజు నేను చెప్తున్న సజ్జల రామకృష్ణ గుండా వైసీపీలో చాలామంది కీలకమైన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుని, తమ రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేడు. నాకు తెలిసినంత వరకు సజ్జల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఒక శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఆ శకుని ఉన్నంత వరకు విజయసాయిరెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. అట్లాగే గతంలో జగన్ కోసం అడుగు నడిచినటువంటి చాలామంది కూడా దూరం అయిపోయారు. ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి దూరం అవటంలో కీలక పాత్ర పోషించింది సజ్జల కోటరీ అనేది వాస్తవ విషయం. సో ఇప్పుడు బాలినేని గారు క్లియర్గా చెప్పారు, నేను ఆ రోజు 4 సంవత్సరాలు నా మంత్రి పదవి నేను వదిలేసుకొని నీ తండ్రి నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి అందుకని నేను రాజకీయాలలో మళ్ళీ పోటీ చేసి ఒంగోలు బై ఎలక్షన్స్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఆ గెలవటం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలు మరికొంతమంది రాజీనామా చేయొచ్చు అనేటువంటి బూస్టింగ్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఎవరు నమ్మినా నమ్మకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి. అప్పటికి 3 సార్లు గెలిచాడు. 2014లో గెలిచాడు, 2014లో ఓడిపోయాడు, 19లో గెలిచాడు. సో బాలినేని అనేటువంటి ఒక వ్యక్తిని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు చేరదీస్తే, కాంగ్రెస్ పార్టీలో అందులో కూడా రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కృతజ్ఞతని రుణభావం తీర్చుకోవడం కోసం ఆయన జగన్ వెంట నడిచాడు. జగన్ కూడా 2014లో ఆయనకు అన్ని అవకాశాలు కల్పించాడు. సరే 2019లోకి వచ్చేసరికి బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి బాలినేని మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రచారాన్ని జిల్లా నుంచి జగన్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2000 మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మంత్రివర్గం తీసేసి కేవలం జిల్లా మొత్తంలో ఆదిమూలపు సురేష్కి ఇవ్వటం ద్వారా ప్రోటోకాల్ ద్వారా బాలినేని ఘోరాతి ఘోరంగా అవమానపరచడమే కాకుండా ఆయన పార్టీలో పనికిరాడు, ఒక వేస్ట్ పదార్థం, బయటికి పంపించుకోవాలి, పొమ్మనలేక పొగబెట్టిన మాట వాస్తవ విషయమే. చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా జిల్లాలో ముఖ్య నేతల్ని అంటే ఎమ్మెల్యేలుగా ఎంచుకునేటప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే సజ్జల కానీ మరెవరు కూడా ఆయన సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలతోటి బాలినేని అసలు పరిగణలో తీసుకోకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయాలతోటి కీలక పాత్ర పోషిస్తూ బాలినేని పక్కన పెట్టిన మాట వాస్తవ విషయం. దాని ఫలితంగా ప్రకాశం జిల్లాలో బాలినేని ప్రాబల్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే కూటమి ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండటంతో కేవలం ప్రకాశం జిల్లాలో 2 సీట్లకే పరిమితమయ్యారు. దర్శి 1, పశ్చిమ ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు, ఇవి కూడా స్వల్ప మెజార్టీలతోటి గెలుపొందారు వీళ్ళు. అంటే బాలినేని ఈరోజు పార్టీ ఓడిపోయిందనే భయంతో ఆయన పార్టీ ఫిరాయించలేదు.
పార్టీలో అవమానం జరిగింది, అవమానించబడ్డారు. అంతేకాకుండా పార్టీలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు చాలాసార్లు బాలినేనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయం. అపాయింట్మెంట్ ఇస్తాను రమ్మని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళి అపాయింట్మెంట్ లేదని చెప్పి వెనక్కి పంపించిన మాట వాస్తవ విషయం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి నా కోసం పనిచేశాడు, నా కోసం రాజీనామా చేశాడు, మంత్రి పదవిని త్యాగం చేశాడు, ఈరోజు బాలినేని ఇలా అవమానం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చాలా సందర్భాల్లో బాలినేని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయం. బాలినేని బయటికి వెళ్ళటానికి కూడా కేవలం ఆత్మగౌరవం దెబ్బతీయటం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం. జగన్మోహన్ రెడ్డి నేను ఇంతే, నా దగ్గర ఉండాలి అంటే నేను పిలిచినప్పుడు మీరు రావాలి, నేను అపాయింట్మెంట్ ఇస్తేనే మీరు కలవాలి, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి 1-2 సందర్భాలు తప్ప నుంచి ఎక్కడ బూతులు మాట్లాడాలి. మెయిన్ కూడా ఇదే, బాలినేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని బూతులు తిట్లా. వాస్తవంగా విమర్శలు చేసుకున్నారు, దామచర్లను తిట్టారు, దామచర్లని అది పార్టీ పరమైన విమర్శలు చేశారు తప్పనిచ్చి చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని కూడా అంటే ఆయన సవాల్ చేశారు ఒక టైంలో, వైసీపీని తలుచుకుంటే టీడీపీని ఖాళీ చేసేస్తానని. ఇది రాజకీయంగా చేసే విమర్శలు ఇక్కడ తప్పులేదు, కానీ వ్యక్తిగత హరణానికి పాల్పడలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి. తనకు మంత్రి పదవి ఇచ్చిన సందర్భంలో ఎక్కడా కూడా మాట తోడలేదు. కాబట్టి నా విధానానికి బాలినేని అనుగుణంగా లేడని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కాబట్టి నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని పక్కన పెట్టాడు. ఈరోజు బాలినేని పక్కన పెట్టడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడికి ఇక్కడ కొనసాగించడం, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి అంటే జిల్లా పార్లమెంటుగా ఆయన ఇక్కడ ఇంకా ఉంచటము అనేది చూస్తుండే. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు బుచ్చేపల్లి గారు కాబట్టి ఆయన ఇంకా ఎంపీగా ఆయన ఉంచడం బట్టి చూస్తే బాలినేనికి రాజకీయ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి కావాలని తగ్గించాడు, పొమ్మనలేక పొగబెట్టాడు. సో అందుకని ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు జనసేనలో ఉన్నప్పటికీ కూడాను తన రాజకీయ వైరుధ్యం మాత్రం దామచర్లే అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య మాత్రం పొలిటికల్ వార్ అలాగే నడుస్తూ ఉంది. సో మొత్తం మీద బాలినేని పార్టీ వేయడానికి ఇదే ముఖ్య కారణం. సభకు నమస్కారం. ఈరోజు మన నేత జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ఇక్కడికి వచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు మనోహర్ గారికి, అలాగే దుర్గేష్ గారికి, పెద్దలు, నన్ను పార్టీలో చేర్పించేదానికి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా 12 ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు. కానీ నాకు ఇది మొదటిది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు క్షమించండి కొద్దిగా, ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరుకుంటా ఉన్నా. మొదటిగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్తాను, వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. మీరు దయచేసి వినాలా.